భయ్యా ఇప్పుడే కల్కి ట్రైలర్ చూశాను. ఒక లెవెల్లో ఇంకా సింపుల్గా చెప్పాలంటే అరాచకం అనే చెప్పాలి. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. అసలు నాగ్ అశ్విన్ ఒక కాన్సెప్ట్ని తన ఫస్ట్ మూవీ నుంచి కూడా ప్రతి మూవీలో కూడా స్పిరిచువాలిటీ కావచ్చు, లేదంటే నేచర్ రిలేటెడ్గా కావచ్చు, తన పాయింట్ని ఎప్పుడు కూడా మిస్ చేయకుండా ప్రతి మూవీలో చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక డైలాగ్ చెప్తారండి, భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి అని ఒక ఎమోషనల్గా ఒక డైలాగ్ అనేది చెప్తారు. అది వాటర్ రిలేటెడ్గా వస్తుందన్నమాట. అక్కడే మన డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు ఈ యొక్క నేచర్ కోసం కానీ లేదా స్పిరిచువాలిటీని ఎంత హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనేది ఈ మూవీలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ట్రైలర్ స్టార్టింగ్లోనే ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుందండి, భూమి మీద మొదటి నగరం చివరి నగరం కాశీయే అని. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మన పురాణాలు చూసుకుంటే ప్రపంచమంతా మునిగిపోయినా కూడా కాశీ అనే ఒక నగరం మిగిలిపోతుంది అనే ఒక కాన్సెప్ట్ని పట్టుకొని మూవీ తీశారేమో అని నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఏంటంటే ఇటువంటి విషయాలు తెలియాలి అంటే మనకి ఆ పురాణాల మీద మంచి గ్రిప్ ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు నాగ్ అశ్విన్ అండ్ హిస్ టీమ్ ఫర్ ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ టువర్డ్స్ పురాణాస్. ఎందుకు అంటేనండి, ఒక విషయాన్ని చాలా నీట్గా విశ్లేషించి దానిపై పరిశోధనలు చేసి ఒక సినిమాని మన ముందుకు తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. ఆ విషయంలో నాగ్ అశ్విన్ గారు తన 100% ఇచ్చారని మనం చెప్పొచ్చు. ఆ మెయిన్ కాన్సెప్ట్నే పట్టుకొని ఆ మూవీని హైలైట్ చేయడానికి, ఎలివేట్ చేయడానికి చూపించాడు. అది 100% సక్సెస్ అయిందని నాకైతే అనిపించింది. ఈ మూవీలో మెయిన్ మాట్లాడుకోవాల్సింది అమితాబ్ బచ్చన్ గారి గురించి భయ్య. అమితాబ్ బచ్చన్ గారు ఈ మూవీలో తన జీవితంలో ఎన్నో క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు, అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ చేసి ఉండొచ్చు. కానీ మార్క్ మై వర్డ్స్, ఈ మూవీలో అతని పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా లైఫ్లో ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ అశ్వత్థామ క్యారెక్టర్కి 100కి 1000% ఆయన న్యాయం చేశారనే చెప్పొచ్చు. అండ్ ఇందులో నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా కనిపించిన క్యారెక్టర్ ఎవరో కాదండి, మన కమల్ హాసన్ గారు. అతని గెటప్ చూస్తేనే మూవీలో ఎక్స్ట్రాడినరీగా ఉందనిపించింది. మన నాగ్ అశ్విన్ గారు ఏ మ్యాజిక్ క్రియేట్ చేస్తారో తెలీదు. ఇటువంటి మ్యాజిక్ అంతా కూడా మనం జూన్ 27th థియేటర్స్లోనే చూడాలి. ఈ మూవీలో ప్రభాస్ గారు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తారండి, కావాలంటే రికార్డ్స్ చూసుకో, ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదని. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడు ఈ కల్కి మూవీ ద్వారా అతను ఈ ఫైట్ కూడా ఓడిపోరు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, ఈ మూవీ 1000 కోట్ల మార్క్ ఖచ్చితంగా దాటుతుందని. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ ఎగరేసుకొని చెప్పొచ్చు, తోపు తురుము సినిమా అని. ఇకపోతే ఈ మూవీలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎవరంటే దీపికా పదుకొనే గారు. ఈవిడ ఇందులో ప్లే చేసే ఒక కీ రోల్, కల్కి అనే ఒక క్యారెక్టర్కి జన్మనివ్వబోయేది ఈవిడే అని నా ఒపీనియన్. మరి అవునో కాదో జూన్ 27th మనం థియేటర్స్లోనే చూడాలి. ఈ ట్రైలర్లో దిశా పతాని కోసం ఆవిడ 2 షార్ట్స్లో కనిపిస్తారు. ఈ మూవీలో చాలా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేశారేమో అనిపించింది. అండ్ ఇందులో ఒక 2 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. అది ఆల్రెడీ బుజ్జి మనకు తెలిసిందే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నారండి, తనే రాయ్. అదే మన అమితాబ్ బచ్చన్ పక్కన ఒక అబ్బాయి క్యారెక్టర్గా ప్లే చేసిన రాయ్ నా అబ్బాయి. మూవీలో ఏ రోల్ ప్లే చేస్తాడో, అసలు తన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం థియేటర్లోనే చూడాలి. పిక్చరైజేషన్ కావచ్చు, లేదంటే ఆ విజువల్స్ కావచ్చు, లేదంటే ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు, హాలీవుడ్ నాచ్లో ఉన్నదండి. చూస్తున్న ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ట్రైలర్ అంతా కూడా చాలా ఎక్సైటింగ్గా, చాలా గ్రిప్పింగ్గా అనిపించింది. కొన్ని చోట్ల మాత్రం గూస్ బంప్స్ వచ్చినట్టే ఉన్నాయి. సో మరి నాగ్ అశ్విన్ గారు ఏం మ్యాజిక్ చేశారో, మన ప్రభాస్ గారు 1000 కోట్ల మార్క్ దాటి ప్రపంచంలో రికార్డ్ సృష్టిస్తారా లేదా అనేది ఖచ్చితంగా మనం జూన్ 27th థియేటర్స్లోనే చూడాలి. ఇకపోతే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, అంటే నాకేమనిపించింది అంటే ట్రైలర్ చూస్తున్నంతసేపు ఎక్కడో చిన్న స్టార్ వార్స్ అండ్ డ్యూన్ అండ్ మరియు మ్యాడ్ మ్యాక్స్ మూవీస్ ఆ ఇంపాక్ట్ అనేది దీని మీద ఉన్నదేమో అని నాకైతే చిన్నగా అనిపించింది. జస్ట్ నా ఫీలింగ్ మాత్రమే. మీరు కూడా ట్రైలర్ చూసారు కదా, మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇటువంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.